ప్రశ్న రావణ్ విషయంలో వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ ఆ లీడర్స్ ప్రశ్న రావణ్ని డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చే ముందు అతని మొత్తం యూట్యూబ్ వీడియోస్ని చూడాలి. ప్రభుత్వాన్ని పాలసీస్ పరంగా విమర్శించడం వేరు, ఒక పార్టీని పొలిటికల్గా క్రిటిసైజ్ చేయడం వేరు. కానీ రావణ్ లాంటి ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ ఉన్న యూట్యూబర్ గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? గత 2 సంవత్సరాలుగా రావణ్ చేసిన చాలా వీడియోస్లో అతని భాష, వ్యక్తిగత విమర్శల స్టైల్ చాలామందికి నచ్చదు. కానీ కొంతమంది అతని పొలిటికల్ వ్యూస్ వల్ల లేదా అతని ఐడియాలజీకి దగ్గరగా ఉండడం వల్ల సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ వల్ల తన అప్రోచ్ అనేది కరెక్ట్ ఉందనే భావన పెరిగిపోయింది అతనిలో. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయకుండా పర్సనల్ అటాక్స్ వైపుకి వెళ్ళిపోయాడు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి కొంతమంది సపోర్టర్స్, నాయకులు మాట్లాడే విధానం వల్ల ప్రజల్లో కొంత నెగిటివ్ ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి కాంట్రవర్షియల్ పర్సనాలిటీస్ గురించి ప్రెస్ మీట్స్లో మాట్లాడడం వల్ల పార్టీ ఇమేజ్కి ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఆయన ఒక యూట్యూబరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేతులు కట్టు కూర్చోవాలని అడుగుతా ఉన్నా, నోరు మూసు కూర్చోవాలని అడుగుతా ఉన్నా. మా పార్టీ కాకపోయినా, మా భావాజాలం కాకపోయినా. జగన్ గారు జూలై 5న చేసిన ట్వీట్లో రావణ్ పేరు మెన్షన్ చేశారు. లా అండ్ ఆర్డర్ లేదా లీగల్ ప్రొసీజర్స్ గురించి జనరల్ ఇష్యూగా మాట్లాడి ఉంటే మెసేజ్ ఇంకా బ్యాలెన్స్డ్గా వెళ్ళేది. బట్ ప్రజలు ఏ ఐడియాలజీ అయినా సరే ఎక్స్ట్రీమ్ లాంగ్వేజ్, వ్యక్తిగత దాడులు, ద్వేషపూరితమైన మాటలు ఎక్కువ కాలం యాక్సెప్ట్ చేసే పరిస్థితి ప్రజెంట్ లేదు. ఆంధ్రప్రదేశ్ లాంటి రాజకీయంగా చైతన్యం ఉన్న రాష్ట్రాల్లో ప్రజలు విమర్శలను స్వీకరిస్తారు. కానీ భాషలో హద్దులు దాటితే దానికి వ్యతిరేక స్పందన కూడా వస్తుంది. మన కేసులు ఇన్వెస్టిగేషన్ విషయానికి వస్తే యూఏపీఏ లాంటి సీరియస్ సెక్షన్స్ పెట్టారు కాబట్టి కొడాలి నాని గారు ఉప్మా, ఇడ్లీ అని సిల్లీగా ఏదో సెటర్స్ వేశారు. కానీ దీన్ని చిన్న విషయంగా చూడకూడదు. ప్రశ్న రావణ్ణి కొత్తగా ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం ఒకటి తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ బుక్స్లోనే ఉన్నంత గొప్పగా ఈ సపోర్టర్స్లో ఉండదు. రావణ్ బ్యాక్ అండ్ కాన్స్పిరెన్సీ త్వరలోనే బయటకు వస్తుంది. ఏ పొలిటికల్ పార్టీ అయినా పొలిటికల్ మైలేజ్ కోసం కాంట్రవర్షియల్ వాయిసెస్ని ఎంకరేజ్ చేసే ముందు లాంగ్ టర్మ్లో వాళ్ళ పబ్లిక్ ఇమేజ్ గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ. జై హింద్.